ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 50 మందికి పైగా పాల్గొన్నారు. వారం రోజుల పాటు ఇచ్చే శిక్షణతో ఉద్యోగులు తమ జీవన విధానంలో యోగాని భాగం చేసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎన్టీపీసీ యాజమాన్యం చేపట్టింది. ఈ సందర్భంగా యోగా గురువు విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శిక్షణా శిబిరాన్ని ఎన్టీపీసీలో ఏర్పాటు చేశామని తెలిపారు. శరీరంలో ఆరోగ్య సమస్యలకు ఆసుపత్రుల చుట్టూ వెళ్లకుండా యోగా ఆసనాలు వేయటం వలన ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు. ప్రపంచం యోగా డే 21 జూన్ నరేంద్ర మోడీ గారి కృషి వలన, ఇండియన్ గవర్నమెంట్ కృషి వలన ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నారు. నేషనల్ యోగా డేని పురస్కరించుకొని ఎన్టీపీసీ వారు వారం రోజుల క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో పనిచేసే ఆఫీసర్స్ కానీ, వర్కర్స్ కానీ అందరూ ఆరోగ్యం కాపాడాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చేస్తుంటుంది. It also supports the mental stress, which is a very important requirement in our day-to-day life. And these all asanas have not only gives physical this thing, and Vijay Kumar sir has given given an insight on each and every asanas. We come to know that it is giving నేటి యాంత్రిక జీవనంలో యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ యోగా గురువు హనుమంతు తెలిపారు. 11 ఏళ్లుగా తాను యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నానని చెప్పారు. ప్రతిరోజు యోగా చేయటం వల్ల మానసిక ఒత్తిడి దూరం అవుతుందని, దీర్ఘకాలిక రోగాలను నయం చేసుకోవచ్చని తెలిపారు. ప్రశాంతమైన జీవన విధానం కొనసాగించేందుకు యోగా ఎంతగానో తోడ్పడుతుందని యోగా శిక్షణ పొందుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నర్సిరెడ్డి తెలిపారు. చెప్పాలంటే ముఖ్యంగా నే చేసే పనిలో శ్రద్ధ పెరిగింది. మానసికంగా కూడా ప్రశాంతత దొరుకుతున్నది. ఏదైనా ఇబ్బందులు కూడా, నా పనిలో ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని ఈజీగా తీసుకోవడం అలవాటు పడింది. దీనివల్ల, ఈ యోగా వల్ల నాకు నా జీవితంలో ఈ 5 నెలల నుంచి చాలా మార్పు వస్తుంది. 5 మాసాల నుంచి నేను పాల్గొంటా ఉన్నాను. ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల నాకు మానసిక ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు నా యొక్క శరీరం చాలా మంచిగా సహకరిస్తుంది. ఈ యోగా కార్యక్రమములు ఇక్కడ నేర్చుకునేది కాకుండా మా గ్రామంలోని నేను పనిచేసే పాఠశాలలు కూడా విద్యార్థులకు ప్రతి తరగతిలో కూడా 5 నిమిషాలు, తరగతి ప్రారంభం కంటే 5 నిమిషాల ముందు కూడా మా విద్యార్థులకు నేర్పిస్తా ఉన్నాను.